ఈ ట్వీట్ ని చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ట్వీట్ కి లావణ్య రెస్పాండ్ అయ్యింది స్టేటింగ్, I usually ignore tweets like this and let them pass on my timeline, but I did not expect it from you. This tweet is extremely poor taste, turning a genuine happy moment into something unpleasant. You clearly don't know how he treats the women in his family, especially his granddaughters. A few men can do it, even 1% of what he does. So it is best not to comment on people you don't truly know. ఈ కౌంటర్ అటాక్ ట్వీట్ ఎఫెక్ట్ ఎలా ఉండింది అంటే యాక్చువల్ ట్వీట్ చేసిన వ్యక్తి విత్ ఇన్ మినిట్స్ ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఈ ట్వీట్ ద్వారా లావణ్య తన ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో ఇండైరెక్ట్ వే చెప్పినట్టు. ఓన్లీ లావణ్య విషయంలోనే కాదు, రీసెంట్ గా ఇంకో యాక్ట్రెస్ ఇషా రెబా కూడా ఇలాంటి కేసే ఒకటి ఫైల్ చేసింది. ఇషా రెబా సోషల్ మీడియాలో తనపై జరిగిన ఆన్లైన్ అండ్ వల్గర్ హరాస్మెంట్ గురించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. టాలీవుడ్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండ్ ఫ్యాన్స్ తో ఆన్లైన్ లో యాక్టివ్ గా ఉండటం వల్ల తెలిసిన ఈ యాక్ట్రెస్ అఫెన్సివ్ కామెంట్స్ యాక్సెప్టబుల్ లిమిట్స్ ని దాటిపోతున్నాయి అని అనిపించడంతో లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. రిపోర్ట్స్ ప్రకారం కొన్ని రోజులుగా ఒక సింగిల్ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ వీడియోస్ కింద రిపీటెడ్ గా వల్గర్ అండ్ ఆబ్జెక్షనబుల్ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నాడు. ఇనీషియల్ గా ఈ యాక్ట్రెస్ కూడా కామెంట్స్ ని ఇగ్నోర్ చేసింది, కానీ హరాస్మెంట్ కంటిన్యూ అవ్వటం వల్ల తన పర్సనల్ స్పేస్ ని ప్రైవసీని హర్ట్ చేసేలా ఉండటం వల్ల కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇషా రెబ్బా అఫెన్సివ్ కామెంట్ స్క్రీన్ షాట్ తో పాటు అక్యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డీటెయిల్స్ ని సైబర్ సెక్యూరిటీ పోలీసులకి సబ్మిట్ చేసింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇనీషియల్ ఎంక్వైరీలో పోలీసులకు తెలిసిన విషయం ఏంటి అంటే అక్యూజ్డ్ సెలబ్రిటీస్ ని అంటే రిషా అనే కాదు ఇంకా సెలబ్రిటీస్ ని టార్గెట్ చేయడానికి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ని క్రియేట్ చేశాడు అని. ఇప్పుడు అథారిటీస్ ఆ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని లైక్ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసి ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక వ్యక్తిని మీరు కాల్ అవుట్ చేయాలి అని అనుకుంటే పబ్లిక్ గా వచ్చి ఒక యాక్చువల్ అకౌంట్ ని క్రియేట్ చేసి అంటే ఫేక్ అకౌంట్ కాకుండా యాక్చువల్ అకౌంట్ ని క్రియేట్ చేసి వాళ్ళని ఫేస్ చేయండి ఆర్ కాల్ అవుట్ చేయండి. అంతేకాని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని కాల్ అవుట్ చేయడం లేదా అబ్యూస్ చేయడం అనేది చాలా తప్పు. విచ్ ఇన్ అ వే మీన్స్ మీకు అంత గట్స్ ఆర్ ధైర్యం లేవు అని. జస్ట్ బికాస్ వాళ్ళు ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఆర్ వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది లేదా వాళ్ళు రిచ్ మూవీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు అన్న రీజన్ కి వాళ్ళని టార్గెట్ చేయడం అబ్యూస్ చేయడం చాలా తప్పు. అగైన్ వాళ్ళు తప్పు చేస్తే మీరు కాల్ అవుట్ చేయండి, యాజ్ అన్ ఫ్యాన్ యాజ్ అన్ ఆడియన్స్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ వాళ్ళని టార్గెట్ చేయడం అబ్యూస్ చేయడం ఇస్ wrong is what I feel. Anyways, what do you guys think about this Isha and Lavanya controversy filing cases against the people? Do let me know your opinion in the comment section, and thank you so much for watching the video. Hope you guys like it. If you do, like, share and consider subscribing. See you later. Bye bye.